హాయ్ ఫ్రెండ్స్, నేను సులోచన మాట్లాడుతున్నాను. ఈరోజు ఎమ్మి గులాబ్ జాములు ఎలా తయారు చేయడమో చూద్దాం రండి ఫ్రెండ్స్. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. కంపల్సరీ అందరూ ఇంట్లో చేసుకొని తినండి. ఎప్పుడైనా ఒకసారి స్వీట్ తినాలనిపిస్తుంది కదా, పిల్లలకైనా చేసి పెట్టాలి కదా, ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇందులో కాచి చల్లార్చిన పాలు పోసి కలపండి. పాలు ఒకేసారి ఎక్కువ పోయకండి ఫ్రెండ్స్, లూజ్ అయిపోతుంది. చూసుకుంటూ కలుపుతూ పోసుకోండి. మన ఈ మిశ్రమం అనేది ఎక్కువ లూజ్గా ఉండొద్దు, అట్లానే గట్టిగా ఉండొద్దు. అలా కలుపుకోండి ఫ్రెండ్స్. కాస్త కలుపుడు అయిపోయిన తర్వాత నెయ్యి వేసుకోండి, సాఫ్ట్గా ఉంటుంది పిండి. నెయ్యి వేసి కలపండి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని ఒక 20 మినిట్స్ అట్లా పక్కన ఉంచండి ఫ్రెండ్స్. కాస్త ఫ్లఫీగా అవుతుంది పిండి. తర్వాత మనం బాల్స్ చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఈ షుగర్ సిరప్ కోసం మనము ఎంతైతే షుగర్ తీసుకుంటామో దానికి ఈక్వల్గా వాటర్ పోసుకోవాలండి. ఈ ప్యాకెట్కి ఒక 900 గ్రాములు షుగర్ తీసుకుంటే బాగుంటుంది. కానీ నేను అంత ఓవర్ స్వీట్ తినానండి, కాబట్టి కొంచెం స్వీట్ తక్కువే వేసుకుంటాను. 650 గ్రామ్స్ అట్లా వేసుకున్నానండి చక్కెర. నేను ఎంత చక్కెర వేసుకున్నానో దానికి ఈక్వల్ వాటర్ పోసుకున్నానండి. మంచిగా షుగర్ సిరప్ మరగనియండి. గులాబ్ జాములు వేపుకోవడానికి ఒక చిన్న గంజు పెట్టుకొని అందులో నెయ్యి వేసుకున్నానండి. నాకు నెయ్యి ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను నెయ్యిలో గులాబ్ జాములు వేయించుకుంటానండి. నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఈ గులాబ్ జాములకు టేస్టు చాలా బాగుంటుంది నెయ్యిలో వేయించుకోవడం వల్ల. కానీ ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి గులాబ్ జాములని. ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని వేపుకోవాలండి, ఎక్కువైతే మాడిపోతుంది, లోపల ఉడకదు. ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తక్కువ ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. మన ఈ షుగర్ సిరప్ ఒక 5 మినిట్స్ బాగా మరగాలండి. షుగర్ సిరపు బాగా మరిగిన తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలాచి పౌడర్ కలుపుకొని మనకి రెడీ అయిన గులాబ్ జాములని ఈ వేడివేడి దాంట్లో వేసుకోవడమేనండి. ఒక 2 అవర్స్ అట్లా నాననియండి. పక్కన పెట్టి నానిన తర్వాత చూడండి గులాబ్ జామ్స్ ఎలా తయారయ్యాయో. మన ఎమ్మి గులాబ్ జాములు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగుంటాయండి. గులాబ్ జాములు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? అందరికీ ఇష్టం కదా. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. నెయ్యిలో వేయించాను కదా, ఎక్సలెంట్ ఉంటుంది. మీరందరూ కంపల్సరీ అప్పుడప్పుడు ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు ట్రై చేయండి గులాబ్ జాములని నేను చెప్పినట్టుగా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ మీ ముందుకు వీడియోస్ రూపంలో వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.